అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గత వైసీపీ యొక్క పార్టీలోని ముఖ్య నాయకులతో స్నేహం అంటూ చేస్తోందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ గత వారంలోనే చూసినట్లయితే మనకు మచ్చుకు 2-3 ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. ఒకటి, పేర్ని నాని గారు ఆయనకు సంబంధించిన గోడౌన్లో గతంలో పౌర సరఫరాల శాఖకి ఆయన యొక్క గోడౌన్లో అద్దెకి ఇవ్వడం అంటూ జరిగింది. అయితే అద్దెకిచ్చినప్పుడు ఆయన యొక్క గోడౌన్లో దాదాపు 3700 మూటలు రేషన్ బియ్యం అనేది కనపడకుండా పోయినాయి, లెక్కాచారం లేదు. తర్వాత ఆ 3700 యొక్క గోతంలోని బియ్యం అంటే దాదాపు 185 టన్నులకు వెలగట్టే అంత బియ్యం కనపడకుండా పోయినాయి. అయితే దాన్ని ఇవాళ అది ఎవరి పేరు మీద ఉండింది? అక్షరాల పేర్ని నాని గారి భార్య పేరు మీద ఆ యొక్క గోడౌన్ అంటూ ఉన్నాయి. ఇవాళ వాళ్ళు ఆ లెక్కలో ఎట్టు పక్షుల్లో దాన్ని ఓవర్లాప్ చేయలేకపోయారో ఏమో యాజ్ యూజువల్. తేలుగుట్టిన దొంగలాగా ఎవరికి తెలియదు అనుకొని కూటమి ప్రభుత్వానికి వాళ్ళు ఒక 2-3 ప్రతిపాదన పంపించారు. దాంట్లో ముఖ్యంగా వాళ్ళు చెప్పే ప్రతిపాదన ఏంటంటే, అయ్యా ఈ యొక్క రేషన్ బియ్యం ఎక్కడైతే మా గోడౌన్లో మిస్ అయ్యాయో దాన్ని వెల కడితే దాదాపు 1,80,00,000 వెల అవుతుంది. ప్రస్తుతానికి మేము ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాము అని వాళ్ళు చెప్తున్నారు. ఎవరైనా సరే ఒక దొంగతనం జరుగుతుంది. దొంగతనం జరిగినప్పుడు ఆ దొంగ ఎవడో పట్టుబడినప్పుడు ఎవరైతే దొంగతనానికి గురవుతారో ఆ కుటుంబం ఎప్పటికీ బాధపడుతూనే ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకంటూ అంటే దొంగ ఎవడైతే ఆ దొంగతనం చేశాడో వాడికంటే లబ్ధి జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ వాడికి దొరికిపోతాడు అనుకో ఆ దొంగ, వాడు ఏం చేస్తాడు, అయ్యా నీ దాంట్లో మీ ఇంట్లో అది తీసుకున్నాను అది నీకు వెనక్కి ఇచ్చేస్తానంటే సరిపోతుందా అంటే ఫుల్ ఆప్షన్స్ వాడికైనా. అదేవిధంగా ఇక్కడ దొంగ పేర్ని నాని కుటుంబం, ఆ టోటల్ కుటుంబమే ఇవాళ పరారీలో ఉంది. అయితే ఎప్పటికైనా ఇదే ఆంధ్ర రాష్ట్రంలో అదే మచిలీపట్నంలో ఆయన రాజకీయాలు చేయాలనేది ఆయనకి ఒక ఆశ ఎప్పటికీ ఉండదో ఏమో, కానీ బ్యాక్ ఎండ్లో ఆయన కంటికి కనపడుకుంటా ఉన్నాడు. కానీ ఆయన ఈ 1,80,00,000కి సంబంధించిన డీడీలు ప్రస్తుతానికి ₹1,00,00,000 అయితే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పౌర సరఫరాల శాఖకి అయితే ₹1,00,00,000 డీడీ రూపంలో ఇవ్వడం జరిగింది. సహజంగా ప్రభుత్వంలో ఆ యొక్క బ్యాంకుకి సంబంధించి కావచ్చు, పౌర సరఫరాల శాఖకి సంబంధించి కావచ్చు, గవర్నమెంట్లో వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేనిది పేర్ని నాని ఈ సాహసానికి అయితే ఊడికట్టలేడు. టెక్నికల్గా అది జరగని పని. ఇవాళ జరిగింది ఏంటంటే ₹1,00,00,000కి సంబంధించిన డీడీలు అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలోని పౌర సరఫరాల శాఖకి అయితే ₹1,00,00,000 వాళ్ళ బ్యాంకులో వేయడం జరిగింది. ఇంకొక 80,00,000 ఉన్నది. నేను దొంగతనం చేశాను, దాన్ని దొంగతనం చేసిన వేళ ఎంత అది మీకు ఇచ్చేస్తున్నాను అని చెప్తే ఈయన పైన శిక్ష పడకూడదంట. దొంగ దొరికినాడు, ఓకే, ఆ దొరికిన దొంగ ఏదైతే తీసుకున్నాడో దాని యొక్క డబ్బులు జమ చేస్తున్నాడు. కానీ ఆ దొంగతనం అనేది అందరికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో ఆ యొక్క దొంగతనానికి ఖచ్చితంగా శిక్ష అంటూ పడాలా అంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలోని ముఖ్య నాయకులతో స్నేహం చేయింది ఈ యొక్క పేర్ని నానికి ఈ వెసులుబాటు కానీ ఈ యొక్క అన్ని రకాల సౌకర్యాలు కానీ జరిగేవి కాదు. ఇదే కోవలో గతంలో మనం చూసాం, జోగి రమేష్ అక్షరాలాడ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూర్చొని నవ్వుతూ ఉన్నాడు. జోగి రమేష్ స్టేజ్ ఎక్కి పంది అంటాడు, కుక్క అంటాడు, పవన్ కళ్యాణ్ గారిని 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అంటాడు. అది అంత అసహ్యంగా మాట్లాడినాడు జోగి రమేష్. సీఎం గారు సాక్షాత్ నవ్వుతూ ఉన్నారు. ఇవాళ అంటే అదే జోగి రమేష్ ఈ యొక్క టీడీపీ మంగళగిరి ఆఫీస్ పైన దాడి చేసిన ఘటనలో కావచ్చు, రకరకాల నారా లోకేష్ గారి పైన, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి పైన అత్యంత అసహ్యంగా మాట్లాడినాడు. అవన్నీ వాళ్ళ మనసులో ఉంటాయి. ఇవాళ ఆయన చేసింది ఏంది, మన కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు గౌతు శిరీష గారు, అదేవిధంగా ఆఖరి మూమెంట్లో వైసీపీ పార్టీ నుంచి టీడీపీకి వచ్చి అక్కడ గెలిచినటువంటి పార్థసారథి గారు ఇవాళ మంత్రిగా ఉన్నారు. వీళ్ళిద్దరూ శ్రీకాకుళంలో గౌతు లచ్చన్న యొక్క విగ్రహం ఏర్పాటు కోసం పోయినారు. అక్కడ ఏం జరిగింది, ఎక్కడి నుంచి వచ్చాడో కానీ జోగి రమేష్ ఎంటర్ అయిపోయినాడు. అదే యొక్క విగ్రహావిష్కరణలో విజయవాడకు సంబంధించిన కొనకళ్ళ గారు కూడా ఉన్నారు, ఎంపీ. వీళ్ళందరూ ముఖ్య నాయకులు టీడీపీలో అయినా కూడా వాళ్ళతో పాటు జోగి రమేష్ ఆ యొక్క విగ్రహావిష్కరణతో పాటు ర్యాలీ ఒకే వెహికల్కి ర్యాలీ కూడా చేశాడు. అంటే గౌతు శిరీషాని ఆ యొక్క విలేకరులు క్రాస్ ఎగ్జామిన్ చేశాం కదా, ఎందుకు మేడం ఈ మాత్రం మీతో పాటు వచ్చారు అంటే నాకు తెలియదు అని ఒక మాటతో చెప్పేసేసింది. సో ఎప్పటికెప్పుడు కూటమి ప్రభుత్వంలోని నాయకులు వాళ్ళు కానీ ఆ కేర్ కానీ తీసుకుంటే జోగి రమేష్ అక్కడ అడుగు పెట్టేవాడు కూడా కాదు. సార్ ఎప్పటికైనా పెద్ద నాయకులు బాగానే ఉంటారు. తర్వాత మిడిల్ రేంజ్ క్యాడర్ ఉంటుంది కదా, మండల స్థాయి కావచ్చు, విలేజ్ స్థాయి కావచ్చు, జెడ్పీటీసీ, జిల్లా స్థాయి,
అదేవిధంగా రాష్ట్ర స్థాయి వాళ్ళు కూడా బాగానే ఉంటారు. కానీ ఎప్పటికైనా ప్రతిదీ ఈ యొక్క ఎమోషన్స్ అన్నీ మోసేది, పార్టీని గెలిపించేది, పార్టీ ఓడిపోయే దాంట్లో కీలకంగా ఉండేది కార్యకర్తలు డైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతారు. వాళ్ళకంటూ ఒక ఎమోషన్ ఉంటుంది. మనం చూసినట్లయితే జనసేనకు సంబంధించి గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, అమ్మటి రాంబాబు వీళ్ళ పేర్లు ఎత్తితే జనసేనలోని కింది స్థాయి కార్యకర్తలు అగ్గి మీద గుగ్గిలు అవడం తప్పదు. అదేవిధంగా టీడీపీ విషయానికి వస్తే ఈ యొక్క జోగి రమేష్, అదేవిధంగా కొడాల నాని, వల్లంనేని వంశీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా పరిటాల సునీత గారి వాళ్ళ నియోజకవర్గం ఉంది కదా, రాప్తాడుకు సంబంధించిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఇట్టాటోళ్ళ పేర్లు ఎత్తితే ఈ యొక్క కార్యకర్తలు వీళ్ళతో కూటమి ప్రభుత్వంలో కానీ కూటమి ప్రభుత్వంలోని ముఖ్య నాయకులతో కానీ వాళ్ళు స్నేహంగా వెలిగితే కార్యకర్తలు తీసుకునే పరిస్థితి ఉండదు. ఏ రోజుకైనా ఇది తిరుగుబాటుకు ఖచ్చితంగా సంభవిస్తుంది. ఎక్కడికక్కడ కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని పార్టీలు కూడా వ్యవహరించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదన్నా ఒక పార్టీ ప్రభుత్వంలో లేకుండా ఉంటే వాళ్ళు ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసేది కార్యకర్తలనే. ఎంతసేపటికి మధ్యలో నాయకులతో కూడా అంత పని ఉండదు. అదే ఒక్కసారి పార్టీగా నాకు గెలిచిన తర్వాత కార్యకర్తల పార్టీలు అంటూ విస్మరిస్తాయి. వాళ్ళకు డైరెక్ట్గా పని ఎవరితో? ముఖ్య స్థాయి నాయకులతో. సో కార్యకర్తలు అనేది కీలకం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రభుత్వం లేనప్పుడు ఒక విధంగా. ఇవన్నీ అందరూ దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలకి అత్యంత విలువ ఇస్తారని, పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీ కూడా ముఖ్య నాయకులు కార్యకర్తలను దృష్టిలోనే పెట్టుకొని రాజకీయాలు చేయాలనేది నా విన్నపం. ఇది ఇవాళ ముఖ్యమైన వార్త. మరో విషయంతో మరోసారి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.